సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. బాధిత కుటుంబం కర్ణాటకకు చెందినదిగా ఉపాధి కోసం గడ్డపోతారం ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 15 ఏళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పన్నట్లు ఆరోపణలున్నాయి. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిపై సంబంధిత చట్టాల కింద బాలల రక్షణకు సంబంధించిన ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఘటన అనంతరం పరారైన నిందితుడు కాసింను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బాధిత బాలికకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు చట్టపరమైన ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు సమాచారం. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మైనర్ బాలికలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు. మా వెనక కిరాయికి ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళు తెలిసిన అతనే వీళ్ళ ఊరతనే అతను కూడా ఆ రూమ్లో మా వెనకాల కిరాయికి ఉంటారు. వాళ్ళని మధ్యాహ్నం టైంలో మా అబ్బాయి ఒక అతను లేకపోతే పిలవని కానీ వెళ్తే అప్పుడు అతను డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వస్తున్నాడు. వచ్చినప్పుడు నేను అడిగా, ఏంది వీడికి ఎందుకు వచ్చినవరా నువ్వు అని అడిగితే, వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారేమో అని వచ్చినా అన్నాడు. ఆ అమ్మాయి కూడా ఏం సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయకపోతే వాడు నేను అడుగుతూనే ఉన్నా, వాడు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం వాళ్ళు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తే ఆ అమ్మాయిని అడిగితే వాళ్ళు చెప్పారు. ఆ అమ్మాయి చెప్పింది వాళ్ళకి. చెప్పిన తర్వాత అప్పుడు కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో తెలియదు కానీ వాళ్ళు అయితే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మను తీసుకొని వెళ్ళి ఇప్పుడు పొద్దున పంపించి. మరి క్యాంటీన్ ఉంది ఇక్కడ ముందరనే. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి, ఒక 15 ఏళ్ల మైనర్ బాలికపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి చేయడం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? గుడ్ ఆఫ్టర్నూన్. మన 15 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రమ చోటు చేసుకుంది. మనస అయితే ఆ గడ్డపోతారం పారిశ్రామిక వాడలో మైత్రి పరిశ్రమ ఆవరణంలోని గృహ సముదాయంలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన కార్మిక నివాసం పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న మనస. అయితే శనివారం సాయంత్రం ఆ బాలికపై కసీం అనే వ్యక్తి అత్యాచారం చేసినట్లు కూడా సమాచారం. అయితే స్థానికులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా స్థానిక పోలీసులు అయితే ఘటనా స్థలాన్ని చేరుకొని అయితే పూర్తి విచారణ చేశారు. అయితే అతను కుటుంబ సభ్యులు ఎవరు లేని సమయంలో ఆ మైనర్ బాలికపై అత్యాచారం చేయడంతో కుటుంబీకులు అయితే అవాక్కయ్యారు. అయితే కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. మొత్తానికైతే పోక్సో చట్టంతో సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆ యువకుడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అయితే ఈ నిందితుడు ప్రస్తుతానికైతే కజిన్ పరారులో ఉన్నాడు. పరారులో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు అయితే పోలీసులు అయితే చేపడుతున్నారు. మనస అయితే బాధిత బాలికకు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి పోలీసులు అయితే వెల్లడించారు. మనస. ఓకే, థ్యాంక్ యూ మల్లారెడ్డి.